ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రం మారాయి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా మారాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మీకు స్కూల్స్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నిన్న ఈ స్కూల్ కి సంబంధించి మిత్రులారా, ఇగో విద్యార్థి బొట్టు పెట్టుకున్నాడని కొట్టిన టీచర్ హైదరాబాద్ లో అనే పాఠశాలలో క్యాంట్రా సైనర్ అనే పాఠశాలలో చెందిన విద్యార్థి బొట్టు పెట్టుకొని క్లాస్లోకి వెళ్ళాడు. అయితే అది చూసిన ఓ టీచర్ అతన్ని కొట్టి బాత్రూమ్ వరకు నెట్టికెళ్ళి బొట్టును తూర్పించారు అని ఆరోపించారు విద్యార్థులు. సో క్లాస్ రూమ్లో ఎవరు బొట్టు పెట్టుకున్నా ఊహించేది అంటే సహించదు అంటూ కూడా ఆ వీడియో అబ్బాయి చెప్తా ఉన్నాడు. ఇది పరిస్థితి మిత్రులారా. ఏంది ఇది? మేము డబ్బులు ఇవ్వాలా, మా పిల్లలు బడికి పంపిస్తే స్కూళ్ళలో డబ్బులు ఇవ్వాలా, మీ సరైన ఏమంటారు వస్తువులు ఇవ్వరు, సరైన చదువు చెప్పరు, మళ్ళా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో రండి సార్ మీరు ఖచ్చితంగా రావాలా, మీ పిల్లగాడు ఏం చదువుతున్నాడని ముంగడ పెడతారు. మాకు టైం సరిపోకుండా మీ స్కూల్కి లక్షల ఫీజులు పెడతా ఉన్నాము, మాకు టైం సరిపోనే మీకు లక్షల ఫీజులు కడతా ఉన్నాము, మీ ముందు మీ పిల్లగాడు చదవట్లేదు మీరు ట్యూషన్ పంపించండి. వాడిని ట్యూషన్ పంపించదండి, మీ స్కూల్కి ఎందుకు పంపిస్తా, ట్యూషన్కి పంపించి ప్రైవేట్గా రాపిస్తా కదా. సో ఇది ప్రైవేట్ స్కూళ్ళ దందా, కేవలం డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఇంకేమీ లేదు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. హిందూ పిల్లల పైన కొన్ని ఏవైతే ఈ క్రిస్టియానిటీ స్కూల్ సంబంధించిన కొన్ని ఏవైతే ఉన్నాయి, సెంట్ ఆన్సర్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే బొట్టు పెట్టుకున్నందుకు, స్కూల్కి బొట్టు పెట్టుకునేందుకు ఒక టీచరు తనను అందరు పిల్లల ముందు ఈడ్చుకెళ్ళి బాత్రూంలో కొట్టి ఆ బొట్టును తూడిపేసినట్టు కూడా ఆ అబ్బాయి వీడియోలో చెప్తాడు. ఒకసారి వినే ప్రయత్నం. ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చాడు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డిడ్ంట్ అండర్స్టూడ్ అన్నా. చూసిరా ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అంట. అదే మళ్ళీ ఈ మొగడు పెట్టుకుని ఆడవాళ్ళు పెడితే కూడా తీపిచ్చేస్తారా? తంతం వచ్చి అర్థమైందా? ఇప్పటికే హిందువులలో పలా జాగ్రత్తం జరుగుతూ ఉంది, మీకు తెలియట్లేదు. ఏది ఏమైనా హిందూ పిల్లల పైన కానీ హిందువుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా హిందూ సంఘాలు మాత్రం ఊరుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మిత్రులారా, ఇక మరొక దినపత్రిక చదివే ప్రయత్నం చేద్దాం.